హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిసిటివ్ టెక్ తెలుగు. ఈరోజు నేను ఒక సైట్లో అయితే వర్క్ చేస్తున్నా. ఈ సైట్ మనకి ఎట్లా వచ్చిందంటే నా ఒక ఇన్స్టాగ్రామ్లో నేను చేసిన వీడియోస్ చూసి ఒక అన్నయ్య అయితే నాకు ఫోన్ చేసిండు. ఇది ఒక గురుకుల హాస్టల్. అన్నయ్య అయితే ఫోన్ చేసి దాదాపు ఒక 3-4 months అవుతుంది. సైట్ విజిట్ చేసుకున్నా, ఏమేమి అవసరం పడతాయి చూసుకొని, ఐటమ్ ఏమేమి పడతాయి అన్నీ చూసుకొని తర్వాత ఏం చేసిన అంటే కొటేషన్ ఇచ్చి కొంచెం డిస్కౌంట్ అయితే చేసిన అన్నకైతే. ఓకే, ఎందుకంటే ఇది గురుకుల కాబట్టి హాస్టల్. నేను కూడా ఒక గురుకుల స్టూడెంట్ని. నాది పెద్దపూర్ క్యాంపు. ఇక్కడ కూడా ఇది కూడా గురుకుల కాబట్టి నేను కూడా అంత గురుకుల అంతా ఒకటే కాబట్టి కొంచెం అయితే డిస్కౌంట్ అయితే చేసిన అన్నకైతే. ఓకే, అన్న అయితే సార్ అన్న తర్వాత ఎవరైతే నాకు చూసారో అన్న కూడా కొంచెం నాకు టేకర్ తీసుకొని నాకు పికప్ చూసుకొని ట్రావెలింగ్ ఛార్జ్ కూడా ఇచ్చి మంచి అన్ని అయితే కంప్లీట్ అయితే చేసేసిన. తర్వాత ఈరోజు ప్రజెంట్ అయితే మనకు ఏమేమి పడుతుంది ఐటమ్ అంటే ప్రజెంట్ ఇక్కడ ఏమైందంటే మొత్తం ఒక 11 కెమెరాస్ ఉన్నాయి. ఆ 11 కెమెరాస్కి ఒక 16 channel NVR ఉన్నది. NVRకి పాస్వర్డ్ గుర్తులేదు. ఎందుకంటే ఎవరైతే టెక్నీషియన్ ఉంటారో ఇదంతా దాదాపు ఇదంతా ఒక టెండర్ ఉంటుంది. గురుకుల హాస్టల్స్ కానీ, మైనారిటీ స్కూల్స్ కానీ, ఇట్లాంటి ఏవైతే కాలేజెస్ స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో ఇవన్నీ ఒక టెండర్ ఉంటుంది. టెండర్ వాళ్ళు వచ్చి చేసేసిపోతారు. కాకపోతే మళ్ళీ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి మాత్రం ఈ ఒక ప్రిన్సిపల్ సార్సే కంప్లీట్గా అంతా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను కూడా ఒక గురుకుల స్టూడెంట్స్ కాబట్టి దాదాపు అయితే నాకైతే ఈ ఒక సైట్ అనేది నా పేరు. ప్రజెంట్ మనకు ఈ సైట్లో ఎన్వీఆర్ అయితే ఉన్నాయి. పాస్వర్డ్స్ ఏం లేవు. అంటే పాస్వర్డ్ గుర్తులేదు. ఎందుకంటే ఫస్ట్ మనం చేసినప్పుడు మాత్రమే గుర్తుంటుంది. తర్వాత కొన్ని రోజులు సంవత్సరం కూడా పడ్డ తర్వాత అయితే ఎవరు గుర్తుండే పాస్వర్డ్స్. ప్రజెంట్ ఈ 11 కెమెరాస్ పాస్వర్డ్స్ కావాలి. తర్వాత ఎన్వీఆర్ పాస్వర్డ్ కావాలి. మెయిన్గా మనకి ఎన్వీఆర్ పాస్వర్డ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐపీ కెమెరా పాస్వర్డ్ తెలియకుండా నేనైతే మనకి ఎన్వీఆర్ పాస్వర్డ్ కావాలి. ఈ ఎన్వీఆర్ పాస్వర్డ్ రీసెట్ చేసేందుకు దాదాపు ఒక ½ hour టైం పడుతుంది. అయితే ఈ ఎన్వీఆర్ పాస్వర్డ్ రీసెట్ ఎలా చేయాలంటే మనకు ఎన్వీఆర్ ఎక్విజన్ కదా, ఇది ఎక్విజన్. సిబి ప్లస్ అయితే మనకు మన ఆఫీస్లో టైమింగ్ ఉంటుంది. సిబి ప్లస్ అయితే ఎక్విజన్కి అలానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మెయిల్ పెట్టినా మనకు రిక్వెస్ట్ స్పాట్లో వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ నేను రిక్వెస్ట్ పెడితే దాదాపు ఒక ½ hour టైం తీసుకుంటుంది. అంటే రిక్వెస్ట్ మళ్ళీ రిటర్న్ మెయిల్ వేస్తాను, మీకు ఎక్స్పోర్ట్ మెయిల్ వేస్తాను. అందుకని టైం అయితే బాగా వేస్ట్ అవుతుంది. ఐపీ కెమెరా మాత్రం నేను రీసెట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఐపీ కెమెరాస్ అనేది డైరెక్ట్ మనం పెట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ కెమెరాలకి, ఎన్వీఆర్కి. అందుకని ఐపీ కెమెరాస్ పాస్వర్డ్ అని రీసెట్ చేయలేను. తర్వాత ఏమేముందంటే ప్రజెంట్ ఇక్కడ ఏమేమి ఐటమ్ అసలు ఒక కెమెరాలో ఎన్వీఆర్ తప్ప ఏం లేదు ఇక్కడ ఐటమ్ ప్రజెంట్ అయితే. నేను POS ఒక 2 Cat 6 వైర్ బండల్ 3.5 మీటర్లు తీసుకున్నా. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది. ఉన్న ఈ ఒక హాస్టల్కి ఉన్న సార్ ఎక్కడైతే కావాలనుకున్నాడో అక్కడ కెమెరాలు అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేసిన ఒక 305 మీటర్లు 2 మీటర్లు వేసేసిన డైలీలో మన Cat 6 ఫుల్ డూప్లికేట్ కేబుల్ అయితే కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చుకున్నాను నేను. నాతో పాటు ఒక ముగ్గురు అయితే నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అండ్ మీకు చూపిస్తాను ఎట్లా మనకి ఏమేమో రిక్వైర్మెంట్ ఉన్నది ఇక్కడ ప్రజెంట్ అయితే. తర్వాత ఏమేమి ఉన్నదని మొత్తం మీకు సైడ్ ఎట్లా పనిచేస్తున్నాం అనేది మీకైతే చూపిస్తాను. ఓకేనా, రైట్. మనకు Cat 6 బెండల్ ఒకటి, ఇదేమో 8 channel POS ఇచ్చు, అది 4 channel POS ఇచ్చు. ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇక్కడ కొత్త ఉన్నది, ఇది అదే 4 channel POS ఇచ్చు. ఇంకో Cat 6 బెండల్ అది వాళ్ళ ఖరాబ్ అయిన 2 8-port POS ఇచ్చు. అవి నేను చేస్తున్న చిన్న బ్యాటరీ డీల్లో. ఇది మన రిక్వైర్మెంట్ సైట్ స్టాండ్. ఇది ఒకటి. ప్రజెంట్ అయితే మనకి ఎన్వీఆర్ పాస్వర్డ్ అయితే అందరికీ. అయితే ఫస్ట్ ఏం చేసినంటే మన సిస్టంలో దీన్ని బ్యాకప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేసుకున్న తర్వాత మనకు సీరియల్ ఎక్విజన్కి కూడా ఏమైందంటే మనకు అడ్మిన్ @123 స్మాల్ లెటర్ బిగ్ లెటర్ ఇట్లా ఒక సిరీస్ ఉండదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సిరీస్ ఉండదు అట. ఏమంటారు అంటే కంప్లీట్గా పేరు, అంటే నీ పేరు కానీ నీ కంపెనీ, అంటే మీ ఒక కంపెనీ సిసిటివి కంపెనీ పేరు కానీ ఇలాంటివి అయితే పెట్టుకో, కానీ ఒక సిరీస్లో పెట్టుకోకు. ఫర్ సపోజ్ అడ్మిన్ @123 పెట్టుకోకు, క్యాపిటల్ A అడ్మిన్ 123 పెట్టుకోకు. తర్వాత ఇలాంటివి నీ పేరు పెట్టుకో, లేదంటే నీ పేరు మీద ఒక 1 పెట్టుకో. నా పేరేంటి మధుసూదన్ పెట్టేసుకుని ఇట్లా ఒక పేరు ఒకటే డిజిట్ నెంబర్ ఇవి అట్లా పెట్టిన తర్వాత అన్లాక్ అయితే పాస్వర్డ్ అయితే అన్లాక్ అయితే అయిపోయింది. ఇది చూడండి, ఇదైతే మనకి ఎన్వీఆర్ సెక్షన్స్ ఎన్వీఆర్ కెమెరా ఎన్వీఆర్స్లో POS ఇచ్చి పెట్టేసి ఒక కెమెరా వస్తుందో చెక్ చేసుకుంటా ఇట్లయితే చూస్తాం. అంటే ఎన్ని కెమెరా పనిచేస్తుందో చెక్ చేసుకుంటాం. ఇక్కడ మనకు ఒక 4 కెమెరాస్ వర్క్ చేస్తాం. ఇక్కడ ఈ 3 ఇది ఒకటి, మొత్తం 4 కెమెరాస్ వర్క్ చేస్తాం. 11 కెమెరాస్. ఇది మన ల్యాప్టాప్. ఇది నా ఫస్ట్ దాదాపు నేను కష్టపడ్డంతా ఒక ఉన్న అమౌంట్ తోటి ఒక 40,000 పెట్టేది ఇది తీసుకున్నాను ల్యాప్టాప్. ఇది i5 10th generation 1 TB హార్డ్ డిస్క్ 256 SSD. ఇది నా ఫస్ట్ ల్యాప్టాప్.
వర్కౌట్ కావాలి అంటే నేను చెప్పే ప్రైస్కి మీరు ఒప్పుకుంటే వర్కౌట్ అవుతుంది సార్. అంటే దేవరకొండ అంటే సార్ ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ అయితే నేను ప్రజ్ఞాపూర్లో ఉంది సార్. నియర్ బై రేపు ఎల్బీనగర్ వెళ్తున్నాను సోలార్ జనరేట్ చేస్తానికి. ప్లస్ ఇంకోటి మన కర్ణాటక బార్డర్ అని ఇంకోటి అడగలే కొట్టు మట్టి అంటే వెనకాక ముంగడికి అంటే ఇవి మట్టి ఇటుకలు కాదు సిమెంట్ ఇటుకలే కదా ఈ సిమెంట్ ఇటుకలు కాదు ఇదంతా మట్టి ఇటుకలా అవును ఏ అట్లేం కాదు పోతాయి డైరెక్ట్ అన్న పోతుందన్నా వెనకాక ముంగడి కానీ మిషన్ కాదంటే మిషన్ పని చేతుల పని అనేటట్టుంది 20,000 మిషన్ మెల్లమెల్ల కొట్టు అట్లా సలాగా లేదు అంటే మెయిన్గా ఇక్కడ మనకు ఒక 2 క్లాస్ రూమ్లలో 3 క్లాస్ రూమ్లలో అయితే మనకు డిజిటల్ రూమ్స్ ఉన్నాయంట. ఈ డిజిటల్ రూమ్ ఏంటి అంటే సో మనకి ఇక్కడ మెయిన్గా అనిపిస్తున్న ఇందులో ప్రిన్సెస్ అని చెప్పినట్టు ఇది ఒక 3 క్లాస్ రూమ్స్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ క్లాస్ రూమ్లో కంపల్సరీ కెమెరా తెగవాలని చెప్పాడు. ఇక్కడ మరి ఫ్యూస్ అయితే వీళ్ళు కూడా చూపిస్తున్నారు. ఈ పైన అనిపిస్తుంది ఫ్యూస్ అందుకు మనకి తెలియదు. ఓకే ఈ యొక్క కెమెరా మాత్రం 3 రూమ్లలో కావాలని చెప్పాడు. ఇక్కడైతే కెమెరా అయితే 6 రోజులు ఫిట్ చేసేసి ఇది డిజిటల్ క్లాస్ రూమ్. ఇట్లాంటి 3 క్లాస్ రూమ్ వల్ల 3 కెమెరా ఉంటాయి. తర్వాత ఎంట్రన్స్ తర్వాత ఒక 2-3 ఎంట్రన్స్ ఉన్నాయి. అవి కూడా ఎంట్రన్స్ వేసేసుకున్నాం. అవి కూడా చూపిస్తాం. మైక్
ప్రజెంట్ మేము టైం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఒక 5:30కు స్టార్ట్ చేసిన వర్క్ అయితే. ప్రజెంట్ అయితే మనం వైర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వైర్ అయితే కొంచెం ఇక్కడైతే వేసేసినాం. నెక్స్ట్ ప్లాన్ 2 కెమెరాలకు వైరింగ్ వేసేయాలి, ప్లస్ ఇంకోటి వీలైతే ఇంకో కెమెరా ఫిక్స్ చేయాలి. కొట్టారా నేను మన కళ్యాణ్ ఈ వీడియో పెట్టేసి జాక్లు తీసుకురా, క్రింపింగ్ టూల్ జాక్, స్విచ్ పట్టుకురా. ఒక నిమిషం ఆగి అని చెప్తే మనం స్విచ్ ఇద్దరం కలిసి పోయిద్దాం. సామాన్ బాగుంది, డ్రిల్ మిషన్, స్విచ్, ఈ క్రింపింగ్ టూలు, జాక్లు ఇవన్నీ పట్టుకురావాలి. డ్రిల్ మిషన్ తీసుకో, డ్రిల్ మిషన్ బాక్స్ బయట పెట్టు, వెళ్ళండి. అది కూడా ఉండాలి. డ్రిల్ మిషన్ బయట పెట్టు. డ్రిల్ మిషన్లో బ్యాటరీలో ఛార్జింగ్ లేదు, బ్యాటరీ ఛార్జింగ్ లేదు. ఇది యూజ్ చేసే బ్యాటరీ ఛార్జింగ్ లేదు. ఇది ఛార్జింగ్ లేదు, ఇక్కడే పాయింట్ ఉంది. ఇప్పుడు అది పెట్టేసి అది తీసుకోపో, ఇది ఛార్జింగ్ పెట్టదు. మళ్ళీ ఎక్కడ నాకు ఎట్లా వాడిపోతాను రెగ్యులర్ అటు ఇటు పోయేది. నీ ఛార్జింగ్ పెట్టేస్తా, అది అవసరమే. అవి ఒక 5 తీసుకోపో. క్రింపింగ్ టూల్ అంటారు. ఇది బాక్స్ కొంచెం ఉంచేది సైడ్ ఇవ్వకుండా క్రింపింగ్ టూల్నే పెట్టా. అలా ఇవ్వడు, ఇలా ఇవ్వడు, ఇలా ఇవ్వడు, గిల్ల గిల్ల లేదా ఇదే కింద ఉంది. కింద స్విచ్ పట్టుకో. మన కార్లో మనకు ఒకటి 3 పిన్ సాకెట్ ఉంటుంది. మనం అలా ఉడికొచ్చింది 3 పిన్ సాకెట్ మన ప్లగ్ పెట్టేస్తాను కార్లో. నేను తీసుకొస్తా, అది నేను తీసుకొస్తా. వైర్ సరిపోద్ది. వైర్ పట్టుకో, డ్రిల్ మిషన్ పట్టుకొస్తా. తర్వాత డ్రిల్ మిషన్ను బ్యాటరీ ఛార్జింగ్ పెడతా. ఆ బ్యాటరీ తీసుకెళ్ళి, చిన్న బ్యాటరీ. దానికి స్టార్ బిట్ ఇది పెట్టు, స్టార్ బిట్ పెట్టు. స్టార్ బిట్ చూడు. స్టార్ బిట్ కాదు తింపేది, స్టార్ బిట్ లేదా అది కాదు. స్టార్ అంటే మన తిప్పలే తీసుకోండి. స్టార్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది లేచిరు కావచ్చు. వెళ్ళాను అందులోనే పెడతారు. దాన్ని టైట్ చేసేస్తాను, చేతులు ఉద్యోగం వేసుకోవాలి. ఇంకేం కావాలి? ఫిషర్లు కావాలి. ఫిషర్లు నెయిల్ క్లిప్ బాక్సులు ఉన్నాయి. ఫిషర్లు అల్లున్నాయి. అయిపోయినాయి కదా. ఒకటి దొరికింది. స్క్రూలు కూడా నెయిల్ క్లిప్లు వచ్చినాయి వేయాలి. వేద్దాం. ఈ స్క్రూలు బయటది, మొనడు బయటది. ఫిషర్ ఒకటి దగ్గర పెడతాం. ఆ మొనడు బయటది వెళ్ళి దొరుకుతుంది. ఇంకోటైనా ఇంకోటి దొరికింది. ఇగో ఫిషర్ ఛార్జింగ్ పెట్టేస్తాం. వెళ్ళిపోయావు.
ఓకే, మీరు అది చేసేసుకుంటారా? నేను ఈ పాస్వర్డ్ ఫర్గెట్ చేసేస్తా. ఓకేనా? ఇగో అందులో నేను ఇది ఎట్లా ఫిట్ చేయమంటే చెప్పన్నా. ఒక చిన్న పేపర్ తీసుకోపో. నేను చెప్తా, కొంచెం చిన్న లాగేస్తాను. ఒక చిన్న పేపర్ తీసుకుంటా. A4 షీట్లు, పేపర్స్ దీనికి ఉంటాయి కదా చూడాలి. దీనికి వచ్చింది ఉంటుంది కదా. హలో, చిన్న పేపర్ ఉందా? పేపర్ ఒక పేపర్ ముక్క కావాలి నాకు. న్యూస్ పేపర్ లేదు, వైట్ పేపర్ కావాలి. ప్రింటర్ రూమ్ ఉంటాయా? గిల్లెడు ఉండే కరమైన ముక్కలు. సరిపోద్ది. ఏం చెప్తామంటే లెంత్ ఇది గోడకి ఫిట్ చేస్తాం కదా. గోడ ఫిట్ చేసేందుకు ఇది గోడకి ఎత్తాం కదా. ఇప్పుడు ఆ ముళ్ళు ఇలా దిగుతాయి. ఇట్లా పెట్టేసుకొని నేను చేతితోటి ఇట్లా రబ్ చేస్తే ఈ యొక్క హోల్ లెంత్ అనేది ఇలా పడుతుంది. పట్టదా ఇట్లా. అప్పుడు దీని హోల్ని అక్కడ గోడకి ఫిట్ చేసి మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? అట్లా చేసామని చెప్పా మీరు. ఓకేనా? తీసుకెళ్ళి పెన్సిల్ అవసరం లేదు. పెన్సిల్ ఉందండి. ఇప్పుడు మన డ్రిల్ పెన్సిల్ కావాలి నీకు, లేదంటే హోల్ చేసేస్తా పాటు ఇట్లా పట్టుకో. నేనే హోల్ చేసేస్తా పాటు. కొంచెం మన చేతిలో ఉన్న దుమ్ముతోటే కవర్ అయిపోతుంది. ఓకేనా? ఇవి రెండు నేను పెన్సిల్ చిన్న మార్క్ తీసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వీటిలోనే హోల్ చేయమని చెప్పి. కరెక్ట్ ఇది గోడ కట్టి కరెక్ట్ దీన్నే హోల్ చేయమని చెప్పి. ఇక్కడ రైట్. ఇగో ఈ పేపరు ఇది తీసుకొని పో. డిల్యూషన్ తీసుకుందా? పట్టుకోపోతా. జైలు వేసుకో. క్రీమ్ బిల్డింగ్లో జైలు వేసుకో. పట్టుకోపోతే ఒకసారి మళ్ళీ రా, లేదంటేనేమో నేను ఇది పాస్వర్డ్ ఫర్గెట్ ఎత్తులని చెప్పి. మనకి మెయిన్ ఇందులో మొత్తం 8 IP అడ్రస్ వస్తున్నాయి. ఒకటి NVR 7 కెమెరాస్, 6 4 5 6 కెమెరాస్. అయితే ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా, ఇది పాస్వర్డ్ ఫర్గెట్. అంటే అది ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ పాత కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ పెట్టేసి వచ్చేసినాయి. ఈ ఒక కెమెరా ఇక్కడ ఇంకోటి ఎక్విజన్ కనిపిస్తుంది కదా, ఈ ఎక్విజన్ కనెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక పాస్వర్డ్, ఈ కెమెరా అనేది డైరెక్ట్ నాకు చూపిస్తుంది. చూపించకపోతే ఏం చేసినా దీన్ని ప్లస్ సింబల్ యాడ్ చేసినాయి. యాడ్ కెమెరాలో ఏమైనా IP అడ్రస్ షో అయితే అని చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి 0.7 ఏది 0.7 ఇక్కడ ఉంది 0.7 ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది 0.7. అందుకని దీన్ని పాస్వర్డ్ నేను నైట్ చేస్తే నైట్ నాకు రిటర్న్ మెయిల్ రాలేదు. నైట్ కాబట్టి 10:11 అయింది. అప్పుడు రిటర్న్ మెయిల్ రాలేదు. సో మరోసారి పొద్దున్న ట్రై చేస్తున్నాను. 0.7 ఒక IP అడ్రస్ అయితే ఉన్నది మనకు. ఇంకొక 2 కెమెరాలకు RJ45 డైరెక్ట్ కట్ చేశారు. ఈ RJ45 ఏదైతే ఉందో అది డైరెక్ట్ కట్ చేసేది అక్కడికి. అయితే ఏం చేస్తా అంటే నేను ఈ యొక్క కేబుల్కి RJ45 కొట్టకుండా 2 స్లీవ్లు జాయింట్ చేస్తే మన కెమెరా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే కెమెరాను వేస్ట్ చేయకుండా కెమెరా మనకు ఓన్లీ జాయింట్ చేసి ప్లాస్టర్ చేసి నీట్గా కొంచెం లోపల సైడ్ బయట సైడ్ కాకుండా అవుట్డోర్ కాకుండా ఇండోర్లో ఫిట్ చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ ఇట్లాంటి కెమెరాలు. సో ప్రజెంట్ మనకి ఎక్విజన్లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే కంపెనీకి మనకు ఆ కెమెరాలు కానీ NVR కానీ DVR పాస్వర్డ్ కానీ ఇవి మెయిల్ పెడితే ఏమవుతుందంటే వచ్చేటందుకు దాదాపు రిటర్న్ మెయిల్ మనం పెట్టిన తర్వాత రిటర్న్ మెయిల్ వచ్చేటందుకు దాదాపు ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం పడుతుంది. ఇది ఎందుకు పడుతుందో మరి తెలియదు, మనకైతే తెలియదు. అయితే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎక్విజన్లో పాస్వర్డ్స్ అనేవి admin 123 అనేది మనకి చెప్పాను, ఎంతమంది చెప్పాను కదా, అలాంటివి పెట్టుకుంటే అది పాస్వర్డ్ అనేది మాడిఫై అయితే లేదు మొత్తానికి. అందుకని ఏం చేస్తుంటే నా పర్సనల్ అంటే నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అంటే నా పేరు ఏదైతే మధుసూదన్ ఉందో
అంటే నేనేదైతే పెట్టుకున్నా మళ్ళీ వీళ్ళకి కూడా నేను ఇక్కడ ఎవరైతే నాకు కస్టమర్ నాకు నన్ను పిలిపించారో వాళ్ళకి కానీ ప్రిన్సిపల్ సార్ కానీ తర్వాత వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ అంటే మెసేజ్ చేస్తే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకు ఉండిపోతుంది కదా, అలా కానీ కంప్లీట్గా నేను చెప్తాను. అంటే పాస్వర్డ్ అనేది ఫర్గెట్ చేసుకోవాలంటే ఒకవేళ వీళ్ళు మర్చిపోయినా అని తర్వాత నేను మర్చిపోయినా అని మనకు పాస్వర్డ్ ఫర్గెట్ చేసేందుకు మనం ఇక్కడ దాకా రాకుండానే మనం చేయొచ్చు. ఎండిస్క్ తీసుకున్నా సరే ఒకసారి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోండి, ఇలా ఇప్పుడు ఈ కేబుల్ కనెక్ట్ చేసినాను, RJ45 కేబుల్ కనెక్ట్ చేసిన, RJ45 నుంచి PO6 కనెక్ట్ చేసిన, డైరెక్ట్ PO6 కనెక్ట్ చేసి PO6 నుంచి సో నెట్ అనేది ఏం లేదు దీనికి ప్రజెంట్ అయితే ఇక్కడ మన PO6 కనెక్ట్ చేసిన ప్రజెంట్ నెట్ ఏం లేదు. కాకపోతే నేను నా డెస్క్టాప్కి అయితే నా పీసీకి అయితే నెట్ కనెక్ట్ చేసుకున్నాను. నెట్ కనెక్ట్ చేసుకుని దీంతో నెట్ నడిపిస్తాను ఆటోమేటిక్గా. వీటిలో కూడా నెట్ వెళ్ళిపోతుంది, ఎన్విఆర్ కానీ PO6 కానీ వీటిలో నెట్ వెళ్ళిపోయి మన కెమెరాస్ పాస్వర్డ్స్ అనేవి ఫర్గెట్ అయిపోతున్నాయి. అలా ఇప్పుడు దాదాపు నేను పంపించింది ఇప్పుడు ప్రజెంట్ 7:04 అవుతుంది మార్నింగ్. నేను పంపించింది 6:55 ఎగ్జాక్ట్లీ ఆ టైంకి పంపించిన. అంటే చిన్న మెయిల్ వచ్చింది, టైం పడుతుంది మీరు నాకు చూస్ చేసుకున్నందుకు. ఇక్కడ మనకి ఏముంది డియర్ శ్యామ్ సుందర్ వేముల గ్రీటింగ్, అంటే నా పేరు అనేది ఇంకో పేరు ఉంది శ్యామ్ సుందర్ వేముల అనేది. అది చెప్పాల్సిన అవసరం నాకైతే, అంటే జస్ట్ అది ఓన్లీ అని అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే గ్రీటింగ్స్ ఆఫ్ ది డే, థ్యాంక్ యూ చూసింది ప్రామా ఎక్విజన్. అయితే ఎక్విజన్ మళ్ళీ ఇంకోటి ఏం రిలీజ్ చేసిందంటే ప్రామా అనే బ్రాండ్ రిలీజ్ చేసింది. ప్రామా కూడా మార్కెట్లో అయితే చాలా ఉన్నాయి, కాకపోతే ఎవరు అంతా యూజ్ చేస్తలేరు. ఎక్విజన్ అంతా ప్రియారిటీ దీనికి ఇస్తలేరు ప్రామాకి. అంటే దీనికి ఇవ్వాలంటే కంప్లీట్గా సేల్స్ మెన్స్ కావాలి కంప్లీట్గా టెక్నీషియన్ దగ్గర సార్ మా ప్రోడక్ట్ తీసుకోండి అంటే టెక్నీషియన్ అడగాలి, మా ప్రోడక్ట్ తీసుకోవాలి, మా ప్రోడక్ట్ ఇది ఉంటుంది, మా బెనిఫిట్స్ ఇది ఉంటాయి, పిఓపి మెటీరియల్ ఇలా ఉంటుంది, తర్వాత మీకు బెనిఫిట్స్ ఉంటాయి అనేది దీనికైతే ఇస్తే CP+కి ఇప్పుడు CP+ అంత ఇచ్చిందనంటే ఫస్ట్ మెయిన్ కారణం సేల్స్ మ్యాన్స్. ఈ సేల్స్ మ్యాన్స్ ఎక్కువ మన టెక్నీషియన్కి ఎప్పుడు మీట్ అవుతూ ఉంటారు అన్న ఎట్లా ఉంది ప్రోడక్ట్ ఎట్లా ఉంది ఏముంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తే పట్టించుకుంటలేరు. ఇప్పుడు CP+కి ఒక చిన్న రీసెంట్గా నాకు ఒక CP+లో బయోమెట్రిక్ ప్రాబ్లం వచ్చింది. బయోమెట్రిక్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఉన్న CP+లో ఇప్పుడు నేను కాల్ చేస్తే సర్వీస్ సెంటర్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి ఒకరే లిఫ్ట్ చేస్తారు. అంటే ఇలా మల్టిపుల్ లిఫ్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కాల్ సెంటర్ లాగా ఉంటే అంతే. రీసెంట్గా నేను ఒక కార్ సర్వీస్కి వెళ్తే అలా ఓన్లీ కాల్ చేసేందుకు 6 మెంబర్స్ ఉన్నారు. ఒక సర్వీస్ సెంటర్లో కరీంనగర్లో 6 మెంబర్స్ ఉన్నారు. ఇది CP+ కంపెనీలో ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. అంటే అన్నోన్ కాల్స్ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కంప్లీట్గా ఇంకో ఆల్టర్నేట్ నెంబర్స్ పెట్టుకోవాలి, లేదంటే కంపెనీ కాల్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు కాల్ డైవర్ట్ అయ్యేటట్టు వేరే వాళ్ళకి ఇప్పుడు ఉన్న మెంబర్స్ పెట్టుకోవాలి. ఒక్కళ్ళు ఎంత మేనేజ్ చేస్తే మాకేంటి ఇప్పుడు ఒక్కళ్ళతోటి దాదాపు ఒక CP+ అది నేను గట్టిగా తలుచుకొని ఫోన్ చేస్తే దాదాపు ఒక 4 to 5 hours దాకా నాతోనే మాట్లాడింది. అట్లా ఒక్క ఫోన్ కాల్ నాతో మాట్లాడిన తర్వాత మిగతా వేరే వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది ఇంకా దాంతో అయితే బాగా ప్రాబ్లం అవుతుంది. ఒక్కోసారి వాళ్ళతో మాట్లాడినప్పుడు నా పరిస్థితి కూడా అంతే, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫాలో కాకుంటే కంపెనీకి ఫోన్ చేయాల్సిందే, ఫోన్ చేస్తే అట్లా ప్రాబ్లం అవుతుంది. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే స్పాట్లోనే మెసేజ్ రిటర్న్ మెయిల్ ఇస్తారు. అంటే ఒక్కొక్క కంపెనీ మెయిల్కి ఒక్కొక్క మెథడ్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నాకు పాస్వర్డ్ ఫర్గెట్ కంపెనీకి పెడితేనే వాళ్ళు రిటర్న్ మెయిల్లో మనకు పెట్టేసి దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని అలా అయితే మనకి ఈ పాస్వర్డ్స్ నడుస్తుంది. అదే CP+లో హార్డ్వేర్ రీసెట్ ఉంది, జీమెయిల్ తోటి మనం డైరెక్ట్ GCMOBలో ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే బార్కోడ్ స్కాన్ చేసి అంటే ఆటోమేటిక్గా జీమెయిల్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ జీమెయిల్ వేరే వాళ్ళది ఉండి హార్డ్వేర్ రీసెట్ లేకపోతే మళ్ళీ కంపెనీకి ఫోన్ చేయాలి. కొన్ని చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని డివేర్లో హార్డ్వేర్ రీసెట్ ఉంటుంది. హార్డ్వేర్ రీసెట్ అంటే J1 J2 నుంచి అలా మదర్ బోర్డ్లో J1 J2 అనే ఆప్షన్ ఉంటుంది. ఆ J1 J2 ఒక వైర్ ముక్క తీసుకొని రెండింటిలో J1లో J2లో పెడితే ఆటోమేటిక్గా మనకు ఆ డివేర్ అనేది రీసెట్ అయిపోతుంది. అలానే J1 J2 ఆప్షన్ లేకుంటే జీమెయిల్ ఆల్రెడీ ఒక టెక్నీషియన్ వాళ్ళు జీమెయిల్ పెట్టేసుకుంటే పరిస్థితి ఏంటిది, దానికి మళ్ళీ కంపెనీకి ఫోన్ చేయాలి. కంపెనీ అది మెమరీ కార్డులో సాఫ్ట్వేర్ పంపిస్తుంది. సాఫ్ట్వేర్ని పెన్ డ్రైవ్ వేసుకొని దీన్ని డివర్ పెట్టాలి. డివర్ పెట్టేసి అప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని అట్లా పాస్వర్డ్ ఫర్గెట్ చేసుకోవాలి. ఈ ఒకవేళ కస్టమర్ ఎవరైతే టెక్నీషియన్ జీమెయిల్ పెట్టకుంటే ఆటోమేటిక్గా జీమెయిల్ అనేది మనం ఇచ్చేసుకొని మన స్పాట్లో అక్కడ మనం పాస్వర్డ్ ఫర్గెట్ చేసుకుని సరిపోతుంది. అంటే ఎవరికైనా చెప్తున్నాను, ఒకవేళ జీమెయిల్ అనేది వేరే వాళ్ళది ఉంటే మీరు చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటూ మీకు చెప్తాను, చేంజ్ చేసుకునేది ఎట్లా చేంజ్ చేసుకోండి స్పాట్లో నేను చెప్తే అర్థం కాదు, దాన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 7 అవుతుంది, ఇంకా రిటర్న్ మెయిల్ అయితే బాగా టైం తీసుకుంటుంది. ప్రజెంట్ ఈ ఉన్న టైంకు ఈ ఉన్న డేస్లలో ఫస్ట్లో మనకు స్పాట్లో వితిన్ 5 minutes లోపే వచ్చేసి రిటర్న్ మెయిల్. ఏ టైంలో పెట్టినా అంటే నేను ట్రై చేసిన ఏ టైంలో పెట్టినా నాకైతే రిటర్న్ మెయిల్ స్పాట్లో వచ్చేసింది. ఇప్పుడు మాత్రం బాగా టైం తీసుకుంటాం ప్రజెంట్ అయితే.